మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దేవనామమున కృప, కనికరము, సమాధానము మీకు కలుగును గాక. ఇప్పుడు దేవుని వాక్య గ్రంథములో ఒక శ్రేష్టమైన అంశము, అంటే ప్రభుని శిష్యులైన 12 మంది అపోస్తలుల యొక్క క్లుప్త చరిత్రను మనం ధ్యానించుకుందాం. 12 మంది అపోస్తలులు. తండ్రి అయిన దేవుడు తన కార్యమును జరిగించడానికి కొందరు భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు కాలంలో నోవ నిర్మించి దేవుని ఏర్పాటును జరిగించడానికి దేవుడు నోవహును ఏర్పాటు చేసుకోగా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును వెలుపలికి రప్పించడానికి మోషేని ఏర్పాటు చేసుకునగా, కానాను దేశం చేర్చడానికి యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగూ దేవుడు న్యాయాధిపతులను, రాజులను, యాజకులను, ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క చిత్తాన్ని, తన యొక్క కార్యాలను ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా తన యొక్క కార్యాలు జరిగించుకున్నారు. తరువాత ప్రభువు కాలం వచ్చేటప్పటికి ప్రభువుని ఏర్పాటు చేసుకుని 3.5 సంవత్సరాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని ముమ్మరముగా వెల్లడి చేయడానికి, ఆయన కార్యాలను జరిగించడానికి తన ప్రియ కుమారుడైన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు ముమ్మరమైన బోధ, అద్భుతాలతో కూడిన, ఆశ్చర్యాలతో కూడిన దివ్యమైనటువంటి సందేశాన్ని ఆయన అందించారు. ఆయన 12 మందిని శిష్యులను అపోస్తలులుగా ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. తండ్రి అయిన దేవుని తర్వాత, కుమారుడైన ప్రభు తర్వాత, పరిశుద్ధాత్ముని తర్వాత మనం ధ్యానించుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తులు, దేవుని శక్తికి ప్రతిబింబాలుగా, దేవుని మహిమకు సాక్షులుగా నిలిచి శ్రమలలో, కష్టాల్లో, ఖడ్గ ఉపద్రవాలలో మరి ప్రభు పక్షంగా బహు బలముగా నిలబడి భూమిని తల్లక్రిందులు చేయవారు అనేటువంటి గొప్ప సాక్ష్యమును పొంది ప్రభు పని చేశారు. వారెవరో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి, మార్కు, లూకా సువార్త, అపోస్తలుల కార్య గ్రంథాలలో కూడా వారి పేర్లు వ్రాయబడ్డని. మరి అయితే మనం లూకా సువార్త నుండి వారి పేర్లను తీసుకున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ 13 వచనము నుండి 16వ వచనం వరకు మనం అపోస్తలుల యొక్క లేక ప్రభు 12 మంది శిష్యులకు పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపి ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఏర్పాటు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు గనుక దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను ఆ కాల ప్రజలకు చూపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకోబోతున్నాడు, ఎవరిని నిర్ణయించబోతున్నాడని ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం రాత్రి అంతా గడిపి ఉదయమైనప్పుడు, రాత్రి అంతా శిష్యుల ఏర్పాటు కొరకు, అపోస్తలుల ఎంపిక కొరకు ప్రార్థనలో గడిపి ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. మనము కూడా ఏ చిన్న కార్యమైనా, పెద్ద కార్యమైనా, ఏది చేసినా ప్రార్థన చేసి ఆరంభిస్తాం. కానీ రాత్రి అంతా కొండ మీద ప్రార్థనలో గడిపి ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరచి, ఎంతమందిని? 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టారు. ఆ 12 మంది అపోస్తలులు ఎవరంటే, పేతురు అను మారు పేరు కలిగిన సిమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యాహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు సహోదరుడైన యోదా, ఇస్కరియోతు, యోదా అను వారు.
యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అను వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి 12 మంది పేర్లు చదువుదాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో వారి పేర్లు ఉన్నాయి. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టినో ఆ సిమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యాహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ అనువాడు. మొదటివాడు పేతురు, చివరివాడు ఇస్కరియోతు యోధ. ముందు వ్రాయబడినటువంటి మత్తయి, మార్కు, అలాగే కొన్ని చోట్ల వ్రాయబడినప్పుడు ఇస్కరియోతు యోధా పేరుకు ముందు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా అని వ్రాశారు. కానీ లోకాలో 6వ అధ్యాయము 16వ వచనములో ద్రోహి అగు ఇస్కరియోతు యోధా, గురుద్రోహి, గురువును అమ్ముకున్నటువంటి గురుద్రోహి. ప్రియ దేవుని బిడ్డలారా, గురుద్రోహి ఇస్కరియోతు యోధ. లోక ఆయనకి ద్రోహి అగు ఇస్కరియోతు యోధ అన్నాడు. మిగిలిన వారు ఆయనను అప్పగించిన వారు అన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం గనుక ఒక్కొక్క పేరు, మరి యాకోబు అనే పేరుతో ఇద్దరు ఉన్నారు. యాహాను సోదరుడు జెబెదయి కుమారుడని యాకోబు, అల్ఫై కుమారుడైన యాకోబు. సిమోను అనేవారు ఇద్దరు ఉన్నారు. పేతురు, సిమోను పేతురు, జెలోతే అనబడిన సిమోను. అలాగే మనకి ఇక్కడ ఇద్దరు యోధాలు కనబడుతున్నారు. ఒక ఆయన కానానీయుడైన యాకోబు సహోదరుడైన యోధ అంటున్నాడు. అయితే అతన్ని కానానీయుడైన యోధ అని కూడా వాడారు. యాకోబు సహోదరుడైన యోధ, ద్రోహియగు ఇస్కరియోతు యోధ, ఇద్దరు. గనుక వీరి యొక్క స్థితి ఏమిటో ఒకసారి మనం చూద్దాం. వీరు దేవుని మహిమపరచుట కొరకు దేవుడు వారిని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని మహిమను వారు తెలియజేయడానికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలులుగా ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడిన తర్వాత వారు ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని దేవుడు వారికి మరి శక్తిని ఇచ్చి వారిని పంపించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. మరొకసారి వారి పేర్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇద్దరు యోధాలు ఉన్నారు, ఇద్దరు యాకోబులు ఉన్నారు, ఇద్దరు సిమోనులు ఉన్నారు. దేవుని అప్పగించిన యోధ, అలాగే కానానీయుడైన జెలోతే అభిమానైన యోధ. యాకోబు, అల్ఫై కుమారుడైన యాకోబు, ఇతను చిన్న యాకోబు అని కూడా అన్నారు. గనుక మరి యాహాను సహోదరుడు జెబెదయి కుమారుడైన యాకోబు. అలాగే మరి దేవుని సన్నిధిలో సిమోనులు ఇద్దరు, ఒక ఆయన సిమోను పేతురు, ఒక ఆయన కానానీయుడైన సిమోను. కనుక వారి పేర్లు ఇలాగ రాయబడి ఉన్నాయి. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను. 3, 4, 12 అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి వీలుగా చెప్తున్నాను. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను. సిమోను పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యాకోబు, యాహానులు అన్నదమ్ములు. అలాగే మరి ఇంకొక నలుగురు, అంటే 5వ వాడు. 3, 4, 12. 2వ 4 యాకోబు, యోధ, ఫిలిప్పు, బర్తలోమై. అలాగే మరి యాకోబు, యోధ, ఫిలిప్పు, బర్తలోమై. బర్తలోమైకి ఇంకొక పేరు నతానీయేలు అని కూడా ఉన్నది. 3వ 4. అలాగే 9వది మత్తయి, తోమా, సిమోను, యోధ. ఇవి 12 మంది యొక్క పేర్లు. మర్చిపోతా ఉంటాం. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను. అలాగే యాకోబు, యోధ, ఫిలిప్పు, బర్తలోమై అను మారు పేరు కలిగిన నతానీయేలు. మత్తయి, తోమా, సిమోను, యోధ. వీరిలో మనము ముఖ్యంగా అందరూ జ్ఞాపకం ఉంచే వ్యక్తి యోధ, ఇస్కరియోతు యోధ. యేసును అప్పగించిన యోధ, ద్రోహియగు యోధ.
ఈయన గురించి అందరికీ తెలుసు. ప్రభువుని అప్పగించిన ద్రోహి, మన రక్షకుడు, మన ప్రభువు, లోకమును ప్రేమించినటువంటి ప్రభువుని ఆయన స్వార్థం కొరకు 30 నెలలకు అమ్ముకున్న ద్రోహి. ఆయన గురించి మొదటివాడు పేతురు. ఆయన ప్రభువుని ఎరగనని ముమ్మారు కోడిపోయక ముందు ప్రభువుని ఎరగనని బొంకినటువంటి వాడు బొంకే పేతురు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12 మంది శిష్యుల యొక్క పేర్లు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. వీరందరూ కూడా ప్రభువుని నలుగురు జాలరి వృత్తి నుంచి వచ్చిన వారు. ఒక ఆయన సుంకరి మత్తయి. ఇక్కడ మీరు చూడండి, పేతురు యొక్క మరి పరిచర్య ముమ్మరంగా జరిగింది, బహు బలంగా జరిగింది. తప్పిపోయినా గాని దేవుడు వారిని తెప్పరలు చేసి తన పనిలో బలంగా వాడుకున్నాడు. ఆయనే మరి బబులోను పట్టణాన్ని తల్లకింద్రగా సిలువ వేయబడ్డాడు పేతురు. వాళ్ళ ముగింపును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క సాక్షిగా, ప్రభు యొక్క మహిమకు సాక్షిగా ఆయన సాగుతున్నప్పుడు, ఆయన సిలువ వేయవలసి వచ్చినప్పుడు ప్రభువును వేసినట్లుగా శిరస్సు పైకి తలపైకి కాళ్ళ కిందకి వేయటం కాదు, తల క్రిందకి పాదాలు పైకి పెట్టి సిలువ వేయండి అలాగూ కోరుకుని తల్ల క్రిందులుగా సిలువ వేయబడి మరి హతసాక్షి అయ్యాడని చెప్పబడతా ఉన్నది. అలాగే ఆంద్రేయ ఇంటూమను పోలినటువంటి సిలువ గ్రీసు దేశమున అకయా జిల్లా పెట్టి అనే చోట ఆంద్రేయను సిలువ వేశారు. యాకోబుని మరి యెరూషలేములో శిరచ్ఛేదన గావించాడు. అలాగే యాహాను ఎఫెసు పట్టణమున పండు వృద్ధాప్యములో సహజ మరణం అంటే సామాన్య మరణం. ఆయన హతసాక్షి కాలేదు గాని ప్రభు యొక్క మహిమకు సాక్షిగా సంపూర్ణ దీర్ఘాయుష్మంతుడై పండు వృద్ధాప్యములో ప్రకటన గ్రంథం రాసి ప్రభువుకు అప్పగించి ఆయన కాలవాసనమైనప్పుడు సహజ మరణం పొందినటువంటి 12 మందిలో సహజ మరణం పొందిన వ్యక్తి యాహాను గారని గుర్తుంచుకోవాలి. ఆయనే ప్రకటన గ్రంథం రాశాడు. గనుక తర్వాత మరి ఇంకొక యాకోబు అల్పై కుమారుడు, చిన్నవాడు లేక పుట్టివాడని యాకోబు దేవాలయ శిఖరము నుండి పడద్రోయబడ్డాడు. చనిపోయే వరకు అక్కడ వేలాడు తీయబడ్డాడని చెప్పబడుతుంది. అలాగే యోధ, ఇతనికి మరో 2 పేర్లు ఉన్నాయి, తద్దై, లబ్బై. యాకోబు సహోదరుడు అనేటువంటి గుర్తింపు కూడా యాకోబు సహోదరుడును తద్దై లబ్బై అని మారు పేర్లు కలిగిన యోధ. ఇతడు బాణములతో పొడిసి చంపబడ్డాడు. అలాగే ఫిలిప్పు, ఇతనికి నతానియేలు యొక్క సోదరుడు ఫిలిప్పు. నతానియేలు సోదరుడైన ఫిలిప్పు మరి ఫ్రుగియాలో అబిసినియా ఐరోపా పట్టణమున ఒక స్తంభముపై ఉరి తీయబడ్డాడు. ఫ్రుగియాలో అబిసినియా ఐరోపాను పట్టణమున అతడు ఒక స్తంభానికి ఉరి తీయబడ్డాడు. ఫిలిప్పు. బర్తలోమై ఆర్మేనియా దేశములో అల్బేనా పోలీసు అను చోట జీవించుండగానే చర్మం వలిసి చంపారు. బర్తలోమై ఆర్మేనియా దేశమున అల్బేనా పోలీస్ అనే చోట బ్రతికుండగానే చర్మము ఒలిసి చంపారు. అలాగే మత్తయి ఇథియోపియా దేశంలో ఒక పట్టణమున ఖడ్గంతో చంపగా మరి అతడు హతసాక్షి అయినట్లు చూడగలుగుతున్నాం. ఇథియోపియా పట్టణములో ఖడ్గంతో చంపబడ్డాడు మత్తయి. తోమ ఇండియా దేశంలో కేరళ, తమిళనాడు సముద్ర ప్రాంతంలో ఆయన సువార్త పరిచర్య చేసి కోరమండల్ సముద్ర తీరమున ఇండియా దేశం బల్లెముతో పొడిసి సముద్ర తీరమును ఈడ్చి చంపేశారు తోమ. మన దేశంలో మరి కోరమండల సముద్ర తీరమున ఆయన దేవుని పరిచర్య సాగించినటువంటి సంగతి చూడగలుగుతాం. సిమోను కానానీయుడైన సిమోను పర్షియా దేశమున శిరచ్ఛేదన గావించబడ్డాడు. అలాగే యూదా ఇస్కరియోతు అందరికీ తెలుసు. ఆయన ప్రభువుని అప్పగించిన తరువాత ఆయనను చేసినటువంటి ద్రోహం ఆయన తరిమి పట్టుకొనగా ఆ ద్రోహం ఆయన మరణానికి నడిపించింది. ఆయన ఉరివేసుకుని చనిపోయాడంట. ఒక తాడు తెగిందా కొమ్మ తెగిందా అంటే అది ఉరివేసుకున్నటువంటి ఆ ఏర్పాటు తెగిపోగా అది కిందకు పడి నడుము బ్రద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయినటువంటి విధానం చూడగలుగుతున్నాం.
12 మంది అపోస్తలుల యొక్క పేర్లు, వారి యొక్క ముగింపు ఈ రీతిగా జరిగింది. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం తెలుసుకోగలిగితే పేతురు గురించి, యోహాను గురించి, మరియు మరొక శిష్యుడు తోమా గురించి, లేకపోతే ఇస్కరియోతు యూదాలను గురించి బాగా మనం తెలుసుకోగలుగుతాం. కానీ మిగిలిన వారి గురించి మాత్రం పెద్ద ఎక్కువ దొరకదు. పేతురు గురించి బాగానే దొరుకుతుంది సువార్తల్లో, కానీ మిగిలిన చోట్ల ఆయన పత్రికలు కూడా వ్రాశారు. అలాగే యోహాను గారు సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి. ఆయన గురించి కూడా విపులంగా దొరకగలదు. ప్రభువుని ఎరుగనని ఆయన చేతిలో, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే గాని నమ్మను అన్నటువంటి తోమాను గురించి కూడా అవిశ్వాసము కాక విశ్వాసం ప్రభు చేత హెచ్చరించబడిన వాడుగా మనం చూడగలుగుతాం. ఇంకా ఇస్కరియోతు యూదా ప్రభువుని అప్పగించాడు గనుక ఆయన గురించి అందరికీ బాగా తెలుసు. ఇది క్లుప్తంగా ప్రభు యొక్క పేర్లను మీకు చెప్పాలి, మనం తెలుసుకోవడానికి, మన ఉనికిలో ఉండడానికి మంచిదని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, యాకోబు, అల్పై కుమారుడిని యాకోబు, యోదా, అలాగే ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, సిమోను, యోదా. మరొకసారి చెప్పుకుందాం. సిమోను పేతురు, అతని సహోదరుడిని ఆంద్రేయ, యాకోబు, అతని సహోదరుడిని యోహాను, అల్పై కుమారుడిని యాకోబు, యాకోబు సహోదరుడిని యోదా, ఫిలిప్పు నతానియేలు సోదరుడు, అలాగే బర్తలోమై, నతానియేలు, మత్తయి, లేవి అని మారుపేలు కలిగిన మత్తయి, తోమా, సిమోను కానానీయుడైన సిమోను, అలాగే యోదా ఇస్కరియోతు, ద్రోహియకు ఇస్కరియోతు, ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు. ప్రభు 12 మంది శిష్యుల యొక్క పేర్లు మత్తయి సువార్త 10:2 అలాగే మార్కు 13 నుంచి 10 వరకు, లూకాసు సువార్త 6 నుంచి 14 వరకు, అపోస్తలుల కార్యం 1:14 నుంచి 16 వరకు మీరు ప్రభు యొక్క శిష్యుల యొక్క పేర్లు మీరు చూడగలుగుతారు. బాగా చదివి ప్రభు యొక్క శిష్యుల యొక్క చరిత్రను, శిష్యుల యొక్క కార్యాలను, వారి చేసినటువంటి చూపించిన విశ్వాస పద్ధతిని తెలుసుకుని అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దేవనామమున కృప, కనికరము, సమాధానము మీకు కలుగును గాక. ఇప్పుడు దేవుని వాక్య గ్రంథములో ఒక శ్రేష్టమైన అంశము, అంటే ప్రభుని శిష్యులైన 12 మంది అపోస్తలులు యొక్క క్లుప్త చరిత్రను మనం ధ్యానించుకుందాం. 12 మంది అపోస్తలులు, తండ్రి అయిన దేవుడు తన కార్యమును జరిగించడానికి కొందరు భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు కాలంలో నావ నిర్మించి దేవుని ఏర్పాటును జరిగించడానికి దేవుడు నోవహును ఏర్పాటు చేసుకోగా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును వెలుపలికి రప్పించడానికి మోషేని ఏర్పాటు చేసుకునగా, కానాను దేశం చేర్చడానికి యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగూ దేవుడు న్యాయాధిపతులను, రాజులను, యాజకులను, ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని తన యొక్క ఉద్దేశాలను, తన యొక్క చిత్తాన్ని, తన యొక్క కార్యాలను ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, రాజుల ద్వారా తన యొక్క కార్యాలు జరిగించుకున్నారు. తరువాత ప్రభువు కాలం వచ్చేటప్పటికి ప్రభువుని ఏర్పాటు చేసుకుని 3.5 సంవత్సరాలు దేవుని యొక్క ఉద్దేశాన్ని ముమ్మరముగా వెల్లడి చేయడానికి, ఆయన కార్యాలను జరిగించడానికి తన ప్రియ కుమారుడైన అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 3.5 సంవత్సరాలు ముమ్మరమైన బోధ, అద్భుతాలతో కూడిన, ఆశ్చర్యాలతో కూడిన దివ్యమైనటువంటి సందేశాన్ని ఆయన అందించారు. ఆయన 12 మందిని శిష్యులను అపోస్తలులుగా ఏర్పాటు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. తండ్రి అయిన దేవుని తర్వాత, కుమారుడైన ప్రభువు తర్వాత, పరిశుద్ధాత్ముని తర్వాత మనం ధ్యానించుకోగలిగినటువంటి గొప్ప వ్యక్తులు, దేవుని శక్తికి ప్రతిబింబాలుగా, దేవుని మహిమకు సాక్షులుగా నిలిచి శ్రమలలో, కష్టాల్లో, ఖడ్గ ఉపద్రవాలలో మరి ప్రభువు పక్షంగా బహు బలముగా నిలబడి భూమిని తల్లక్రిందులు చేయవారు అనేటువంటి గొప్ప సాక్ష్యమును పొంది
ప్రభు పని చేశారు. వారెవరో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తాయి, మార్కు, లూకా సువార్త, అపోస్తుల కార్య గ్రంథాలలో కూడా వారి పేర్లు వ్రాయబడ్డని. మరి అయితే మనం లూకా సువార్త నుండి వారి పేర్లను తీసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనము నుండి 16 వచనం వరకు మనం అపోస్తలుల యొక్క లేక ప్రభు 12 మంది శిష్యుల యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క ఏర్పాటును, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు గనుక దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను ఆ కాల ప్రజలకు చూపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకోబోతున్నాడు, ఎవరిని నిర్ణయించబోతున్నాడని ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం రాత్రి అంతా గడిపారు. ఉదయం అయినప్పుడు రాత్రి అంతా శిష్యుల ఏర్పాటు కొరకు, అపోస్తలుల ఎంపిక కొరకు ప్రార్థనలో గడిపి ఉదయం అయినప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. మనము కూడా ఏ చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా ఏది చేసినా ప్రార్థన చేసి ఆరంభిస్తాం. కానీ రాత్రి అంతా కొండ మీద ప్రార్థనలో గడిపి ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి 12 మందిని ఏర్పరచి, ఎంతమందిని? 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టాడు. ఆ 12 మంది అపోస్తలులు ఎవరంటే, పేతురు అను మారు పేరు కలిగిన సిమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యాహాను, ఫిలిప్పు, బర్తలుమై, మత్తయి, తోమా, అల్పై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు సహోదరుడైన యోదా, ఇస్కరియోతు, యోదా అను వారు. యాకోబు సహోదరుడైన యోదా, ద్రోహియగు ఇస్కరియోతు, యోదా అను వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి 12 మంది పేర్లు చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో వారి పేర్లు ఉన్నాయి. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టినో ఆ సిమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యాహాను, ఫిలిప్పు, బర్తలుమై, మత్తయి, తోమా, అల్పై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు సహోదరుడైన యోదా, ద్రోహియగు ఇస్కరియోతు, యోదా అనువారు. మొదటివాడు పేతురు, చివరివాడు ఇస్కరియోతు, యోదా. ముందు రాయబడినటువంటి మత్తయి, మార్కు, అలాగే కొన్ని చోట్ల వ్రాయబడినప్పుడు ఇస్కరియోతు యోదా పేరుకు ముందు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోదా అని వ్రాశారు. కానీ లూకాలో 6వ అధ్యాయము 16వ వచనములో ద్రోహి అగు ఇస్కరియోతు యోదా, గురుద్రోహి, గురువును అమ్ముకున్నటువంటి గురుద్రోహి. ప్రియ దేవుని బిడ్డలారా, గురుద్రోహి ఇస్కరియోతు యోదా. లూకా ఆయనకి ద్రోహి అగు ఇస్కరియోతు యోదా అన్నాడు. మిగిలిన వారు ఆయనను అప్పగించిన వారు అన్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం గనుక ఒక్కొక్క పేరు, మరి యాకోబు అనే పేరుతో ఇద్దరు ఉన్నారు. యాహాను సోదరుడు, జెబెదయి కుమారుడని యాకోబు, అల్పై కుమారుడైన యాకోబు. సిమోను అనేవారు ఇద్దరు ఉన్నారు. పేతురు, సిమోను పేతురు, జెలోతే అనబడిన సిమోను. అలాగే మనకి ఇక్కడ ఇద్దరు యోధాలు కనబడుతున్నారు. ఒక ఆయన కానానీయుడైన యాకోబు సహోదరుడైన యోధా అంటున్నాడు. అయితే అతన్ని కానానీయుడైన యోధా అని కూడా వాడారు. యాకోబు సహోదరుడై యోధా, ద్రోహియగు ఇస్కరియోతు యోధా, ఇద్దరు. గనుక వీరి యొక్క స్థితి ఏమిటో ఒకసారి మనం చూద్దాం. వీరు దేవుని మహిమపరచుట కొరకు దేవుడు వారిని, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని మహిమను వారు తెలియజేయడానికి దేవుడు ప్రభు
యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తలులుగా ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడిన తర్వాత వారు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టడి అని దేవుడు వారికి మరి శక్తిని ఇచ్చి వారిని పంపించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. మరొకసారి వారి పేర్లు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 యోధాలు ఉన్నారు, 2 యాకోబులు ఉన్నారు, 2 సిమోనులు ఉన్నారు. దేవుని అప్పగించిన యోధ, అలాగే కానానీయుడైన జెలోతి అభిమానైన యోధ. యాకోబు అల్పై కుమారుడైన యాకోబు, ఇతని చిన్న యాకోబు అని కూడా అన్నారు. గనుక మరి యాహాను సహోదరుడు జెబెదయి కుమారుడైన యాకోబు. అలాగే మరి దేవుని సన్నిధిలో సిమోనులు 2, ఒక ఆయన సిమోను పేతురు, ఒక ఆయన కానానీయుడైన సిమోను. కనుక వారి పేర్లు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను. 3 4 12 అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి వీలుగా చెప్తున్నాను. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను. సిమోను పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యాకోబు, యాహానులు అన్నదమ్ములు. అలాగే మరి ఇంకొక 4 అంటే 5వ వాడు 3 4 12, 2వ 4 యాకోబు, యోధ, పిలుపు, బర్తలోమై. అలాగే మరి యాకోబు, యోధ, పిలుపు, బర్తలోమై. బర్తలోమైకి ఇంకొక పేరు నతానియేలు అని కూడా ఉన్నది. 3వ 4. అలాగే 9వది మత్తయి, తోమ, సిమోను, యోధ. ఇవి 12 మంది యొక్క పేర్లు. మర్చిపోతా ఉంటాం. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను. అలాగే యాకోబు, యోధ, పిలుపు, బర్తలోమై అను మారు పేరు కలిగిన నతానియేలు. మత్తయి, తోమ, సిమోను, యోధ. వీరిలో మనము ముఖ్యంగా అందరూ జ్ఞాపకం ఉంచే వ్యక్తి యోధ, ఇస్కరియోతు యోధ. యేసును అప్పగించిన యోధ, ద్రోహియగు యోధ. ఈయన గురించి అందరికీ తెలుసు. ప్రభువుని అప్పగించిన ద్రోహి, మన రక్షకుడు, మన ప్రభువు, లోకమును ప్రేమించినటువంటి ప్రభువుని ఆయన స్వార్థం కొరకు 30 ఎండిన నెలకి అమ్ముకున్న ద్రోహి. ఆయన గురించి మొదటివాడు పేతురు. ఆయన ప్రభువుని ఎరగనని, ముమ్మారు కోడిగొయ్యక ముందు ప్రభువుని ఎరగనని బొంకినటువంటి వాడు బొంకే పేతురు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12 మంది శిష్యుల యొక్క పేర్లు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. వీరందరూ కూడా ప్రభువుని 4 జాలరి వృత్తి నుంచి వచ్చిన వారు. ఒక ఆయన సుంకరి, మత్తయి. ఇక్కడ మీరు చూడండి, పేతురు యొక్క మరి పరిచర్య ముమ్మరంగా జరిగింది, బహు బలంగా జరిగింది. తప్పిపోయినా కానీ దేవుడు వారిని తెప్పరలు చేసి తన పనిలో బలంగా వాడుకున్నాడు. ఆయన్ని మరి బబులోను పట్టణాన్ని తల్లక్రిందుగా సిలువ వేయబడ్డాడు పేతురు. వాళ్ళ ముగింపును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు యొక్క సాక్షిగా, ప్రభు యొక్క మహిమకు సాక్షిగా ఆయన సాగుతున్నప్పుడు, ఆయన సిలువ వేయవలసి వచ్చినప్పుడు ప్రభువును వేసినట్లుగా శిరస్సు పైకి, తలపైకి, కాళ్ళు కిందకి వేసినట్టు వేయటం కాదు, తల క్రిందకి పాదాలు పైకి పెట్టి సిలువ వేయండి అలాగూ కోరుకుని తల్ల క్రిందులుగా సిలువ వేయబడి మరి హతసాక్షి అయ్యాడని చెప్పబడతా ఉన్నది. అలాగే ఆంద్రేయ, ఇంటూవను పోలినటువంటి సిలువ గ్రీసు దేశమున అకయా జిల్లా పెట్టి అని చోట ఆంద్రేయను సిలువ వేశారు. యాకోబుని మరి యెరూషలేములో శిరచ్ఛేదన గావించాడు. అలాగే యాహాను ఎఫెసు పట్టణమున పండు వృద్ధాప్యములో సహజ మరణం, అంటే సామాన్య మరణం. ఆయన హతసాక్షి కాలేదు కానీ ప్రభు యొక్క మహిమకు సాక్షిగా సంపూర్ణ దీర్ఘాయుష్మంతుడై పండు వృద్ధాప్యములో ప్రకటన గ్రంథం రాసి ప్రభువుకు అప్పగించి ఆయన కాలం ఆసనమైనప్పుడు సహజ మరణం పొందినటువంటి 12 మందిలో సహజ మరణం పొందిన వ్యక్తి యాహాను గారని గుర్తుంచుకోవాలి. ఆయనే ప్రకటన గ్రంథం రాశాడు. గనుక తర్వాత మరి ఇంకొక యాకోబు, అల్పై కుమారుడు, చిన్నవాడు లేక పొట్టివాడైన యాకోబు దేవాలయ శిఖరము నుండి పడద్రోయబడ్డాడు. చనిపోయే వరకు అక్కడ
వేలాడదీయబడ్డాడని చెప్పబడుతుంది. అలాగే యోధ, ఇతనికి మరో 2 పేర్లు ఉన్నాయి, తద్దై, లబ్బై, యాకోబు సహోదరుడు అనేటువంటి గుర్తింపు కూడా ఉంది. యాకోబు సహోదరుడును తద్దై లబ్బాయి అని మారు పేర్లు కలిగిన యోధ, ఇతడు బాణములతో పొడిసి చంపబడ్డాడు. అలాగే ఫిలిప్పు, ఇతనికి నతానియేలు యొక్క సోదరుడు ఫిలిప్పు. నతానియేలు సోదరుడైన ఫిలిప్పు మరి ఫ్రుగియాలో అబిసీనియా ఐరోపా పట్టణమున ఒక స్తంభముపై ఉరి తీయబడ్డాడు. ఫ్రుగియాలో అబిసీనియా ఐరోపాను పట్టణమున అతడు ఒక స్తంభానికి ఉరి తీయబడ్డాడు. ఫిలిప్పు. బర్తలోమై ఆర్మేనియా దేశములో అల్బేనా పోలిస్ అను చోట జీవించుండగానే చర్మము ఒలిసి చంపారు బర్తలోమైని. ఆర్మేనియా దేశమున అల్బేనా పోలిస్ అనే చోట బ్రతికుండగానే చర్మము ఒలిసి చంపారు. అలాగే మత్తయి ఇథియోపియా దేశమున ఒక పట్టణమున ఖడ్గంతో చంపగా మరి అతడు హతసాక్షి అయినట్లు చూడగలుగుతున్నాం. ఇథియోపియా పట్టణములో ఖడ్గంతో చంపబడ్డాడు మత్తయి. తోమ ఇండియా దేశంలో కేరళ, తమిళనాడు సముద్ర ప్రాంతములో ఆయన సువార్త పరిచర్య చేసి కోరమండల్ సముద్ర తీరమున ఇండియా దేశం బల్లెముతో పొడిసి సముద్ర తీరమును ఈడ్చి చంపేశారు తోమాను. మన దేశంలో మరి కోరమండల సముద్ర తీరమున ఆయన దేవుని పరిచర్య సాగించినటువంటి సంగతి చూడగలుగుతున్నాం. సిమోను, కానానీయుడైన సిమోను పర్షియా దేశమున శిరచ్ఛేదన గావించబడ్డాడు. అలాగే యోధా ఇస్కరియోతు అందరికీ తెలుసు. ఆయన ప్రభువుని అప్పగించిన తరువాత ఆయనను చేసినటువంటి ద్రోహం ఆయన తరిమి పట్టుకొనగా ఆ ద్రోహం ఆయన మరణానికి నడిపించింది. ఆయన ఉరివేసుకుని చనిపోయాడంట. ఒక తాడు తెగిందా కొమ్మ తెగిందా అంటే అది ఉరివేసుకున్నటువంటి ఆ ఏర్పాటు తెగిపోగా అది కిందకు పడి నడుము బ్రద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయినటువంటి విధానం చూడగలుగుతున్నాం. 12 మంది అపోస్తుల యొక్క పేర్లు, వారి యొక్క ముగింపు ఈ రీతిగా జరిగింది. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం తెలుసుకోగలిగితే పేతురు గురించి, యాహాను గురించి, మరి మరొక శిష్యుడు తోమా గురించి, లేకపోతే ఇస్కరియోతు యోధాలను గురించి బాగా మనం తెలుసుకోగలుగుతాం. కానీ మిగిలిన వారి గురించి మాత్రం పెద్ద ఎక్కువ దొరకదు. పేతురు గురించి బాగానే దొరుకుతుంది సువార్తల్లో, కానీ మిగిలిన చోట్ల ఆయన 2 పత్రికలు కూడా వ్రాశాడు. అలాగే యాహాను గారు ఈ సువార్త, 3 పత్రికలు, ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి. ఆయన గురించి కూడా విపులంగా దొరకగలదు. ప్రభువుని ఎరుగనని ఆయన చేతిలో, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తేనే గాని నమ్మను అన్నటువంటి తోమాను గురించి కూడా అవిశ్వాసవి కాక విశ్వాసం ప్రభు చేత హెచ్చరించబడిన వాడుగా మనం చూడగలుగుతాం. ఇంకా ఇస్కరియోతు యోధ ప్రభువుని అప్పగించాడు గనుక ఆయన గురించి అందరికీ బాగా తెలుసు. ఇది క్లుప్తంగా ప్రభు యొక్క పేర్లను మీకు చెప్పాలి, మనం తెలుసుకోవడానికి, మన ఉనికిలో ఉండడానికి మంచిదని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. సిమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యాహాను, యాకోబు, అల్పై కుమారుడిని యాకోబు, యోధ, అలాగే ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, సిమోను, యోధ. మరొకసారి చెప్పుకుందాం. సిమోను పేతురు, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, అతని సహోదరుడిని యాహాను, అల్పై కుమారుడిని యాకోబు, యాకోబు సహోదరుడైన యోధ, ఫిలిప్పు నతానియేలు సోదరుడు, అలాగే బర్తలోమై, నతానియేలు, మత్తయి, లేవి అని మారుపేలు కలిగిన మత్తయి, తోమా, సిమోను, కానానీయుడైన సిమోను, అలాగే యోధా ఇస్కరియోతు, ద్రోహియగు ఇస్కరియోతు, ప్రభువుని అప్పగించిన ఇస్కరియోతు. ప్రభు 12 మంది శిష్యుల యొక్క పేర్లు మత్తయి సువార్త 10:2 అలాగే మార్కు 13:13 వరకు, లూకా సువార్త 6-14 వరకు, అపోస్తుల కార్యం 1:14-16 వరకు మీరు ప్రభు యొక్క శిష్యుల యొక్క పేర్లు మీరు చూడగలుగుతారు. బాగా చదివి ప్రభు యొక్క శిష్యుల యొక్క చరిత్రను, శిష్యుల యొక్క కార్యాలను, వారి చేసినటువంటి చూపించిన విశ్వాస పద్ధతిని తెలుసుకుని అనుసరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును ఆశీర్వదించును గాక. ఆమేన్. మరణాత.